హాయ్ ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనము గాస్పెల్ ప్రీచ్ చేస్తున్నప్పుడు ప్రభు ఎంత ప్రేమమూర్తియో, ఆయన మన కోసం ఏం చేశారో, క్రీస్తు ఎడల ఉన్న మంచితనం ఏంటో అది మనం చూపించాలి. చాలామంది ఏం చెప్తారంటే ఏంటంటే వారి దగ్గర ఉన్న మంచిని కాకుండా, క్రీస్తు ఒక ప్రేమను కాకుండా ఇతరుల లోపాలను ఎత్తి చూపుతారు. అప్పుడు మతభేదములు అనేది వస్తుంది కదా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించిన దేవుడు మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మనకు నిత్య జీవాన్ని పరలోకాన్నిచ్చే నిమిత్తము ఆయన మరణించి మన కొరకు తిరిగి లేచాడని చెప్పాలి. కానీ చాలామంది ఏంటంటే ఎదుటి వాళ్ళ లోపములని ఎత్తి చూపుతారు. దానివల్ల గొడవలు, మతభేదములు వస్తాయి. అయితే అలాంటి ఒక మనుషులతో 1-2 సార్లు మాట్లాడాలి తప్ప వారితో వాదించకూడదు, వారితో ఆర్గ్యూ చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు చాలామంది చూస్తే మనం ఆన్లైన్లో చాలా ఏంటంటే అన్ని డిబేట్స్ జరుగుతుంది. సో కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వారు గాస్పల్ని స్వీకరించారా, ఓకే, లేదా వదిలేయండి, వారి కోసం ప్రార్థన చేయండి, వదిలేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా అలాంటి ఒక వీడియోస్ చూడడం కూడా తప్పు. వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు అని మీరు ఇచ్చే ఒక వ్యూ ద్వారంగా వారిని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి దేవుని దైవికమైన కార్యాల మీద మీరు దృష్టి ఉంచండి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ఆయనను ప్రార్థించే విషయంలో, ఆయన యందు భయభక్తి కలిగి జీవించే విషయంలో మీరు ఫోకస్ చేయండి. కానీ ఈ మతాలకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.